ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు అసలు. యాక్చువల్లీ మన పిల్లలు ఎప్పుడు పాడినా కూడా వానదేవుడు పులకరించిపోతాడు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ పెట్టినా శిల్పారావులో పాడండి, లేకుంటే ఒక అల్కాపూర్లో పాడండి, ఇంకా ఎక్కడైనా పాడండి కాక ఎప్పుడు అది కూడా ఓపెన్ ఎయిర్ థియేటర్లో పెడితేనే పడతాడు ఆయన. ఇండోర్లో పెట్టి అస్సలు పడ్డాడు. అంటే ఉపయోగం ఉండదని, అంటే ఆయన బ్లెస్సింగ్స్ డైరెక్ట్గా పిల్లల మీద పడాలి వర్షం రూపంలో అన్నది ఆయన కాన్సెప్ట్ అనమాట. సో ఇట్లా ఎప్పుడున్నా కూడా ఇట్లా ఓపెన్గానే, ఎప్పుడు మేము ఓపెన్ ఇలా పెట్టేస్తే వర్షం అలా వానదేవుడికి మా పిల్లలు చాలా ఇష్టం, మా పిల్లలు అంటే చాలా బాగా పాడతారని ఆయనకు ఒక నమ్మకం. అందుకని ముందుగా వస్తాడు, మళ్ళీ మధ్యలో కొంచెం తెరిపిస్తాడు, మళ్ళీ తర్వాత పడుతూ ఉంటాడు. సో పాజిటివ్గానే మేము తీసుకుని ముందుకెళ్తూ ఉన్నాం. మీ అందరికీ చాలా థ్యాంక్స్, పేరెంట్స్ అందరికీ కూడా. ఎందుకనంటే ఇంత వర్షంలో మేమన్నా కూర్చొని దీని కింద తడవట్లేదు, పాడుతూ ఉన్నాం. వర్షంలో తడుచుకుంటూ మీ బిడ్డల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మీ అందరికీ మా సంస్థ తరపున, తర్వాత మా విద్యార్థులందరి తరపున మనమే గట్టిగా క్లాప్స్ ఇంకొకసారి వాళ్ళు చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చక్కటి కీబోర్డ్ సహకారం అందించిన మన స్టాఫ్, మన గురువు గారు శ్యామ్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చక్కటి తబలా సహకారం అందించిన మురళీధర్ రెడ్డి అన్న గారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. అలాగే మంచిగా ఇక్కడ నా పక్కనే ఉండి కొంచెం మైక్ సెట్టింగ్స్, ఇంతటి వర్షంలో కూడా పాపం తను ఉండి మనకు ఈ మైక్ సిస్టమ్ని చేస్తున్న తమ్ముడు పేరు పవన్కి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ కానీ పిల్లలకందరికీ మెటీరియల్కి ఇదంతా కూడా టైప్ చేసి ఎవ్రీథింగ్ టైం టు టైం అందించడానికి కష్టపడుతున్న మా పేరెంట్, మా సహోదరిమణి ఫాతిమా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంతటి చక్కటి మనకు ఈ మండపాన్ని, తర్వాత ఈ అవకాశాన్ని మనకు కల్పించిన శ్రీరామ్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. బట్ కాకపోతే ఈ వర్షంలో ఈసారి మాత్రం నెక్స్ట్ టైం మాత్రం మాకు మంచి మైక్ సెట్టింగ్ ఉంటేనే పాడతాం. ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను, నెక్స్ట్ టైం మంచి మైక్ సెట్టింగ్ పెడితేనే వచ్చి పాడతాం. లేదంటే ఈసారి మైక్లు మాకు కూర్చోడానికి కూడా మీరు చైర్లు కొంచెం చాలా తక్కువ పడ్డాయి. మీరు కష్టపడ్డారు, బట్ కాకపోతే వాళ్ళు తేయలేదో మరి ఏంటో మాకు తెలియదు. నెక్స్ట్ టైం బాగుంటేనే వస్తాము. అందరి ముందుగానే చెప్తున్నాను మీకు. ఎనీహౌ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ కోఆపరేషన్కి. తర్వాత ఇంకా ఎవరు నిన్ను మర్చిపోయి ఉంటే క్షమించాలి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు భాగస్థులు అయ్యారు. పేరెంట్స్ అందరు కూడా ఓపికగా ఉన్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ మా విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా క్లాప్స్ కొట్టండి. మా విద్యార్థులకు, మా సుహాస్కి అయితే నిద్ర వస్తున్నా కూడా పాడుతూనే ఉన్నాడు. ఏం చేద్దాం, తూగుతూ కూడా నిద్రపోతూ కూడా పాడుతూనే ఉన్నాడు మా సుహాస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఆల్. అన్న మీరు ఏమైనా మాట్లాడతారా? ఇస్తాం ఇప్పుడు షీల్డ్స్.